హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ అర్జున్. మీరు చూస్తున్నారు అర్జున్స్ వరల్డ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి మనందరికీ తెలిసిందే, రీసెంట్గా వైరల్ అవుతున్న టాపిక్. సో మనం దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం పూర్తిగా. సో ఇతనికి మంకీ స్టోరీ తెలిసే ఉంటుంది. అసలు ఆ మంకీ అలా ఎందుకు లోన్లీగా ఉంటుంది, దాన్ని ఎందుకు ఆ మిగతా కోతుల్ని కలిసి దూరం పెట్టేసినాయి అనే దాని గురించి మనం డీప్గా మాట్లాడుకుందాం. లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనందరికీ తెలిసిందే, రీసెంట్గా ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు బాగా వైరల్ అవుతున్న టాపిక్ ఏంటంటే మంకీ, లోన్లీ మంకీ అనే ఒక టాపిక్ అనేది నడుస్తుంది, బయట బాగా వైరల్ అవుతుంది. అది ఎందుకు ఒక్కటే లోన్లీగా ఉంటుంది, అసలు దాని స్టోరీ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ ఉన్న కోతులు ఎందుకు దాన్ని అవాయిడ్ చేసి పక్కన పెడుతున్నాయి అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒక ఫ్యామిలీలో ఒక పార్కులో ఒక కోతుల గుంపు ఉంటుంది. సో ఆ కోతుల గుంపులో అన్ని మంచిగానే ఉన్నాయి, హ్యాపీగా బాగుంది. అందులో ఒక తల్లి కోతి చనిపోతుంది అనమాట. ఆ ఉన్న కోతుల గుంపులలో ఒక తల్లి కోతి చనిపోతుంది. ఆ చనిపోయిన మదర్ కోతికి ఒక బేబీ ఉంది అనమాట. అది ఇప్పుడు మనకు కనిపించే ఈ టెడ్డీ బేర్ పట్టుకుని, ఒక బొమ్మ పట్టుకుని అటు ఇటు మన అందరికి కనిపిస్తున్న వైరల్ అవుతున్న ఆ కోతి యొక్క స్టోరీ. ఇది బ్యాకప్ స్టోరీ ఏంటంటే, అన్ని మంచిగా ఉన్నాయి, సడన్ గా అనుకోకుండా దాని తల్లి కోతి చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఈ మిగతా కోతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి దీన్ని బాగా ఆట పట్టించడం, బాగా ఏడిపించడం చేసేవి. ఎందుకంటే వీటిని దగ్గరికి రానియకుండా దీన్ని, ఈ కోతిని దూరం పెట్టేసి బాగా ఏడిపించేవి, ఆట పట్టించేవి. దీనికి ఏదైనా ఫుడ్ పెడితే లాగేసుకోవడం కానివ్వండి, తీసుకొని తినేసేయడం కానివ్వండి, దగ్గరికి వస్తే దూరం పెట్టేసి నెట్టడం కానీ, దగ్గరికి రానికన్నా అట్లా పాపం అవన్నీ చేసేవి. సో ఎందుకంటే అప్పటి వరకు ఉన్న మదర్ కోతి ఇప్పుడు వరకు లేదు. దాని తర్వాత దానికి అది అవే మదర్ అనుకుని ఆ ఫీలింగ్ లో వెళ్ళిపోతుంది వాటి దగ్గరికి. సో ఈ వాటిని దూరం పెట్టేసి రానియకుండా, అంటే వెలివేయడం అనుకోండి, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అట్లాంటి అన్ని కలుసుకొని మాట్లాడుకొని ఈ కోతులన్నీ కలిసి ఆ పిల్ల కోతిని దూరం పెట్టేయడం, పక్కగా నెట్టేయడం, దాన్ని బాగా ఆట పట్టించడం, హేళన చేయడం అవన్నీ చేస్తున్నాయి అనమాట. పాపము సేమ్ దానికి ఆ మదర్ అనే ఫీలింగ్ లో ఉంది కాబట్టి ఒక బొమ్మ దొరికింది. ఎవరో అక్కడ ఉన్నటువంటి ఒక పర్సన్ ఒక బొమ్మ వేశారు. ఆ బొమ్మ సేమ్ తన తల్లిని ఆ బొమ్మలో చూసుకుంటూ ఇంకా అట్లా చూస్తుంది అనమాట. ఇంకా తన తల్లిని ఆ బొమ్మలో చూసుకుంటూ అదే తన తల్లి అనుకొని అది ఎక్కడ పట్టినా దాన్ని తీసుకెళ్ళడం కానీ, అది ఎక్కడైనా పడుకుంటే దానితో పాటు పడుకోవడం కానీ అవన్నీ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ పక్కన పెట్టడం వల్ల కోతులని కలిసి ఆ బేబీ కోతిని దూరం పెట్టి వెళ్ళేయడం వల్ల అది బాగా లోన్లీకి ఫీల్ అయ్యి, ఇక్కడ ఎట్లా చెప్పాలంటే ఇది మన మనుషులకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు చాలా మంది ఇట్లా ఉన్నారు. ఇప్పుడు కూడా కాలాలు మారుతున్న మనుషులు మాత్రం కొంతమంది మారరు. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ప్రవర్తన కూడా అట్లనే ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్ ఈ కోతుల లెక్కని కొంతమంది మనుషుల్లో కూడా ఉంటారు. అదేంటో అర్థం కాదు. మొత్తం ప్రపంచం తలకిందులుగా తిరుగుతూ ఉంది, కానీ వాళ్ళ మనుషులు మొత్తం నేను బట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు కొంతమందిని ఇప్పటికీ స్టిల్ దూరం పెడతానే ఉంటారు. అది ఎందుకో అర్థం కాదు. మనం మనుషులం కదా, మనకు అన్నిటికన్నా ఎక్కువ ప్రేమ, జాలి, కరుణ, దయ అనేది ఉండాలి మనకు కదా. దేవుడు మనకు తెలివి ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, ఏదైనా సరే సృష్టించగలిగే ఒక శక్తిని ఇచ్చాడు. సాటి మనిషిని ప్రేమించలేకపోతే మనం మనుషులు ఎందుకు అవుతాం? అయినా కొంతమంది ఇప్పుడు కూడా అట్లా ఉన్నారు. సో అందులో మనం ఈ కోతిలో చూసుకొని మనలాంటి ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా దానికి కనెక్ట్ అయ్యారు. అందుకే ప్రపంచం మొత్తంగా ఇప్పుడు అందరూ దానికి కనెక్ట్ అయ్యారు. అంత విపరీతంగా దానికి ఎమోషనల్గా లోన్ అయ్యి ఓన్ చేసేసుకున్నారు. ఆ కోతిలో వాళ్ళు ఊహించేసుకొని అలాంటి సిచ్యువేషన్ వస్తే ఎలా ఉంటుంది, ఎలా మనం
ఆ సిచ్యువేషన్లో ఎలా ఉంటామనేసి ఓన్ చేసుకొని దాన్ని ఇప్పుడు అంత ఓన్గా దగ్గర తీసుకొని అరే అలాంటి సిచ్యువేషన్లో మనుషులు కూడా ఉంటే అంతే కదా, ఇలా కూడా జరుగుతుంది అనేసి అట్లా అయిపోయింది అనమాట. అది ఆ కోతి యొక్క స్టోరీ. జనరల్గా ఏ మనిషికైనప్పుడు కూడా తల్లి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఆ కోతి వల్ల చాలా మందికి తల్లి విలువ కూడా తెలిసి వచ్చి ఉంటుంది. దాని తల్లి ఉంటే దానికి ఎలా ఉండు, లేనప్పుడు ఎలా ఉంది పరిస్థితి అనేసి ఈ కోతిని మనం ఎగ్జాంపుల్ చూపించవచ్చు. చాలా మందికి తల్లి విలువ తెలియదు, ఉన్నప్పుడు తెలుసుకోలేరు, బాగా చూసుకోలేరు. ఇట్లానే కనీసం ఇప్పుడన్నా చూసి కొంతమంది మారితే హ్యాపీ అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే మనకు కావాల్సిన వాళ్ళు మన అనుకున్న వాళ్ళు దూరం అయితే ఆ పెయిన్ అనేది భరించలేని చాలా బాధాకరంగా ఉంటుంది. మనం ఎవరితో వెళ్ళి చెప్పుకున్నా అది తీరేది కాదు. సో ఎందుకు ఎగ్జాంపుల్ కోతే ఉంది కదా, ఇప్పుడు దాని చుట్టూరు అంతమంది ఉన్నారు, చాలామంది చాలా కోతులు ఉన్నాయి, దాని ఫ్యామిలీలో ఉన్నవే కోతులు అవి కూడా. సో కానీ అవన్నీ ఒకటిగా ఉండి దాన్ని ఒక్కదాన్ని పక్కన పెట్టేసి వెలేసినట్టు పక్కన పెట్టేసి అవన్నీ హ్యాపీగా ఉన్నాయి. ఎందుకంటే దానికి ఒక సపోర్ట్ ఉండే, ఎంతవరకు సపోర్ట్ ఉండే, దానికి కావాల్సిన ఒక పర్సన్ ఉండే. సడన్గా ఆ పర్సన్ లేకపోయేటప్పటికి దాని లైఫ్ ఎలా అయిపోయిందంటే దారుణంగా అయిపోయింది. దానికి ఫుడ్ ఉండదు సరిగా, దాంతో మాట్లాడే పర్సన్స్ ఉండరు, దాని దగ్గర తీసుకునే వాళ్ళు లేరు. అది లోన్లీగా ఉండాల్సింది, అంతమంది చుట్టూరు ఉన్నా సరే అది ఒక్కటే లోన్లీగా ఉండాల్సిందే. సో కాబట్టి మన మనుషులు కూడా అంతే. మనుషులు మనకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, మనకు అన్నీ తెలుసు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన వాళ్ళని ఎప్పుడు పోగొట్టుకోకుండా ఉన్న వాళ్ళని కాపాడుకుంటూ వస్తే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. ఈ కోతి వీడియో చూసిన తర్వాత నిజంగా నాకు బాధ అనిపించింది. ఎందుకంటే అయ్యో పాపం, ఒక నోరు లేని మూగజీవికి కూడా ఇంత బాధ ఉంది. అసలు అన్నీ కలిసి దాన్ని ఒక్కదాన్ని పక్కన పెట్టేస్తున్నాయి. ఎందుకు అంత పక్కన పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? దాంతో కూడా కలుపుకుంటే అది కూడా దాంతో పాటు కలిసి అన్నిటితో కలిసి హ్యాపీగా ఉండేది కదా. తన అమ్మ లేకపోయినా సరే ఉన్న వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉండేది కదా అనేసి ఫీలింగ్ అనిపించింది. బట్ బాధాకరం, చాలా బాధ అనిపించింది చూసినప్పుడు. చాలా ఎమోషనల్గా నేను కూడా ఫీల్ అయ్యాను. సో కాబట్టి మనం అందరం కలిసి కూడా ఎమోషనల్ ఫీల్ అయి ఉంటాం నాకు తెలుసు. సో అందుకే దాన్ని ఇప్పుడు అంతా ఓన్ చేసుకొని ఇది మన అనుకున్నాం కాబట్టి అరే మనం కూడా అందులో ఉంటే ఎలా ఉంటుందని ఊహించుకున్నారు కాబట్టి దాన్ని అంత ఓన్ చేసుకొని అంత అటాచ్మెంట్గా ఫీల్ అయ్యారు. సో నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్తానంటే, మనసులో ఇన్నద్దడికి అందరం పోతాం. సో ఉన్నంత వరకు అందరం హ్యాపీగా ఉండాలి, అందరితో పాటు మనం ఉండాలి అనుకోవాలి. సో తల్లి ఎంత ముఖ్యమో ఈ వీడియో ద్వారా చాలామందికి తెలిసి ఉంటుంది. తల్లిదండ్రులు అనేది ఎంత ముఖ్యమో మన లైఫ్లో మనందరికీ ఈ వీడియో ద్వారా తెలిసి ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్లో మనిషికి మధ్య గ్యాప్ పెరిగిపోతూ ఉంది. మోస్ట్లీ చెప్పాలంటే ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చేసిందో దానివల్ల మనిషికి సంబంధం తెగిపోతున్నాయి, దూరాలు పెరిగిపోతున్నాయి, బంధుత్వాలు తరిగిపోతున్నాయి. మనిషికి పక్క రూమ్లో ఉన్న మనిషికి ఈ రూమ్లో ఉన్న మనిషికి కూడా ఫోన్తో పని అయిపోయింది. మాట్లాడుకోవడం మానేస్తున్నారు. ఏదన్నా సరే టింగ్ మెసేజ్లు, ఫోన్లు, ఒక కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయింది. బంధాలు తరిగిపోతున్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే ఫుల్గా. మనిషికి గ్యాప్ వస్తే ఆటోమేటిక్గా అన్నీ ఇట్లనే అయిపోతాయి. సో అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఎందుకో చేయబుద్ధి అయింది, వీడియో చేయాలనిపించింది కోతి వీడియో. సో చాలా బాధ అనిపించింది. సో ఆ కోతి కూడా అన్ని కోతులతో కలిసి హ్యాపీగా మళ్ళీ మంచి లైఫ్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తన తల్లి లోటుని మనం తీర్చలేము, ఎవరు తీర్చలేరు. కనీసం ఉన్న వాళ్ళతో అయినా సరే వాళ్ళ తల్లిని చూసుకునేది హ్యాపీగా ఉన్న రోజులు హ్యాపీగా బతకాలని నేను కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి. ఈ వీడియోని చిన్న లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకుంటే నేను చేసిన వీడియో మీకు మొట్టమొదటిగా అందుతుంది. సో ఇదనమాట. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.